పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని ప్రత్యేక తేదీలలో సినిమాలు విడుదల చేస్తే పక్కా హిట్ అవుతుందని చాలా మంది నమ్ముతారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి నుండి ప్రిన్స్ మహేష్ బాబు వరకు అందరూ అతిథులే. మే 9 మెగాస్టార్ కి లక్కీ డేగా ఆయన భావిస్తారు. ఏప్రిల్ 28 బ్లాక్ బస్టర్ సినిమా డేగా అభిప్రాయం పరిశ్రమలో ఉంది. 18 సినిమాల పరాజయాల తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కి అడవిరాముడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన డే అదే. అలాగే మహేష్ బాబుకి పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ని అందించిన డే కూడా అదే. ఇలా ఆ రోజు వచ్చిన సినిమాలు అన్ని హిట్ అని చెప్పాలి. ఇక పరిశ్రమలో మరే సెంటిమెంట్ కూడా ఉంది. అదే 7వ సినిమా. ఇప్పుడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న హీరోలందరికీ 7వ సినిమా ప్రత్యేకమైనది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కెరియర్ మొత్తంలో ఖుషి ప్రత్యేకత గురించి అందరికీ తెలుసు. ఆ సినిమా పవన్ కి 7వ సినిమా. అలాగే మహేష్ బాబుని కమర్షియల్ హిట్ అయిన మొదటి సినిమా ఒక్కడు. మాస్ ఇమేజ్ ని కూడా కట్టబెట్టింది ఈ సినిమా. ఒక్కడు కూడా మహేష్ బాబుకి 7వ సినిమా. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిన సినిమా సింహాద్రి. ఆ సినిమాతో ఒక్కసారిగా మాస్ హీరో అయిపోయాడు. పెద్ద హీరోలతో సమానమైన హోదా కూడా తెచ్చుకున్నాడు. ఇక ఈ ముగ్గురిని స్టార్ హీరోలుగా చేసింది వారి 7వ సినిమాలే. వారే కాదు, ఇప్పటి క్రేజ్ హీరోలైన నానికి అలా మొదలైంది, శర్వానంద్ కి గమ్యం సినిమాలు వారికి 7వ సినిమాలే. ఇప్పుడు ఇలాంటి మైలురాయి దగ్గర మరో హీరో ఉన్నాడు. అతనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుస 2 సినిమా హిట్ తో ఇప్పుడు వరుణ్ మంచి జోరు మీద ఉన్నాడు. గాజీ లాంటి సినిమాతో ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆ దర్శకుడి 2వ సినిమా ఇదే. దాంతో ఈ సినిమాపై అంచనాలున్నాయి. వరుణ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. సినిమాపై ఇప్పటి వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా వర్గాల సెంటిమెంట్స్ ప్రకారం ఈ సినిమా హిట్ అయితే స్టార్ హీరో అయిపోతాడు వరుణ్. మరి అంతరిక్షం వరుణ్ కి ఇండస్ట్రీ హిట్ ఇస్తుందా? 7వ సినిమా సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాతో వరుణ్ స్టార్ హీరో అవుతాడా అన్నది తెలియాలంటే ఇంకో 2 రోజులు ఆగాల్సిందే.